బేబీ. నువ్వు గాని ఆ కానిస్టేబుల్ ని మేనేజ్ చేసి ఉండకపోతే నేను దొరికిపోయి ఉండేదాన్ని మమ్మీ. అది నేనుండగా జరగదు బేబీ. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ మమ్మీ. బేబీ, ఆ ఉంగరం నాదే కదా మమ్మీ. మతేమైనా పోయిందా నీకు? ఈ ఉంగరం పెట్టుకుంటావేంటి? అది నీ చేతికి చూస్తే పేపర్స్ కొట్టేసింది నువ్వేనని తెలిసిపోతుంది కదా. ఈ ఉంగరాన్ని హైడ్ చేయి. వైష్ణవి, ఏంటి ఉంగరాన్ని హైడ్ చేయమంటున్నావు? ఏ ఉంగరం? ఎవరి ఉంగరం? అదే కాలేజ్లో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన దొంగ చేతికి ఉంగరం ఉందని చెప్పారు కదా. ఆ ఉంగరాన్ని హైడ్ చేసింది దొంగ అని మాట్లాడుకుంటున్నాం. అంతే కదా మమ్మీ? అంతే. ఉంగరాన్ని హైడ్ చేసినంత మాత్రాన దొంగ దొరకడు అనుకుంటున్నారా? ఏమైందమ్మా? ఏమీ లేదు మామయ్య గారు. వీళ్ళేదో ఉంగరాన్ని హైడ్ చేయమన్నట్టుగా వినపడితే ఏంటి అని అడుగుతున్నాను. పల్లవి విషయంలో జరిగింది మీకు తెలిసిందే కదా. కాలేజ్కి వెళ్ళి అసలు దొంగల్ని కనిపెట్టాలని సీసీ ఫుటేజీలు చెక్ చేశాం. ఏమండి, మీరు చూడండి. అవును కామాక్షి, నాకు కూడా ఈ ఉంగరం ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. ఏ పల్లవి, ఇక మీదట నువ్వు మా ఇంటికి రానక్కర్లేదు. దేనికండి? దేనికంటే నువ్వు దొంగతనం చేసావో లేదో పక్కన పెడితే అందరూ నిన్నే కదా అనుమానిస్తున్నారు. ఇంట్లో కూడా 2 ఆడపిల్లలున్నారు. నువ్వు కూడా ఇంట్లోకొస్తే నీతో పాటు వాళ్ళు కూడా ఉంటే వాళ్ళ కదా బ్యాడ్ నేమ్. తను తప్పు చేసింది అని అనుమానమే కాని తనే దొంగ అని ఎవ్వరూ నమ్మడం లేదు కాబట్టే పోలీసులు కూడా విడిచిపెట్టారు. తనని విడిచిపెట్టింది తనని నమ్మి కాదు, నీ మీదున్న నమ్మకంతో. నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి. అయినా ఇంట్లో తన అవసరం ఏముంది? అత్తయ్య గారికి బాగానే ఉంది కదా. ఆవిడకిప్పుడు నయమైపోయింది కాబట్టి ఈవిడ్ని ఇక ఇంటికి పంపించండి. ఏంటే పంపించేది? ఏంటి? నేను ఈ రోజు ఇలా ఫ్రీగా తిరగలుగుతున్నాను అంటే దానికి తల్లి చేసిన సేవలేనే కారణం.
నేను బాగున్నా బాగోలేకపోయినా ఇదిక్కడికొచ్చి వెళుతూనే ఉంటుంది. తనతో పాటు ఉంటే నీ కూతురు చెడిపోతుంది అన్న భయం నీకు నీ కూతురికి ఉంటే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోండి, అంతే. పల్లవి, అత్తయ్య గారికి ఏమైనా అవసరం ఉంటే నేను చూసుకుంటాను. ఈ పూటకి నువ్వు ఇంటికెళ్ళమ్మా. జరిగిన దాని గురించి మీ అమ్మ వాళ్ళు కూడా టెన్షన్లో ఉంటారు కదా, నువ్వు వెళ్ళు. సరే అమ్మా, వెళ్ళొస్తానమ్మా.